అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్లో కూడా ఇలాంటి ఒక విధంగా చెప్పాలంటే సబ్మెరైన్స్ అనేవి ఉన్నాయి. ఈ విషయంలో భారత్ కంటే చైనా కాస్త ముందంజలో ఉంది. భారత శక్తిని ఈ జలంతర్గామి మరింత పెంచుతుందనేది వినిపించే మాట. సో ఏంటి మన సామర్థ్యం గురించి మాట్లాడుకుంటే ఒక్కసారి ఇక్కడ నేను నెంబర్లతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 2012 నుంచి 2022 ఈ మధ్యకాలంలో చైనా తన నేవీ యొక్క కెపాసిటీని, క్యాపబిలిటీని భారీగా పెంచుకుంది. ఎందుకు చైనా గురించి మాట్లాడుకుంటున్నాం సచిన్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు బంగ్లాదేశ్ అనేది పిచ్చి పిచ్చిగా అడుగులు వేయడానికి కారణాల్లో ఒకటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పైన చైనా మాట మనకి వినిపించట్లేదా? నిన్న మనకి ఇక్కడికి ఎక్స్పర్ట్ విష్ణు వచ్చినప్పుడు కూడా చెప్పిన సందర్భం, చిట్టగాంగ్లోని అక్కడ కార్యకలాపాలు, వాణిజ్య కార్యకలాపాలు నెరవేర్చడంలో అక్కడ ఏర్పాటు చేయడం, లేకపోతే వాణిజ్య కార్యకలాపాలు అక్కడ కొనసాగించడంలో చైనా పాత్ర ఉంది. రిమెంబర్, అదే చిట్టగాంగ్ ఇటు బంగ్లాదేశ్కి చాలా కీలకం. 90% వాళ్ళ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కలిపి 90% అక్కడి నుంచే జరుగుతాయి. సో అటువంటి చోట చైనా భాగస్వామ్యం ఉంది, వ్యాపార భాగస్వామ్యం ఉంది. సో కాబట్టి అది వాళ్ళకి చాలా కీలకం. కాబట్టి చైనా పాత్రను పూర్తిగా కొట్టిపారేయలేం. అలాగే అక్కడ దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్కి సంబంధించే కదా అటు షేక్ హసీనా ఇవ్వనని చెప్పిన తర్వాత యుఎస్ కాస్త బొంగమూతి పెట్టింది, అలిగింది. ఆ తర్వాత కదా ఇటు షేక్ హసీనాకి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది. సిఐఏ రంగంలోకి దిగిందంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. సో దీంట్లో చైనా భాగస్వామ్యం ఉందని చెప్పి అనుకోవడంలో కొట్టిపారాల్సిన అవసరం లేదు. అమెరికా కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందనడంలో కొట్టిపారాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఈరోజు బంగ్లాదేశ్లో ఇంత స్థాయిలో అల్లర్లు చెలరేగడానికి మీకు బాగా గుర్తు ఉండుంటే గత ఏడాదిన్నర నుంచి షేక్ హసీనా వెళ్ళిపోయిన దగ్గర నుంచో, లేకపోతే ఆ చుట్టుపక్కల సందర్భం నుంచో ఐఎస్ఐ పాకిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ సర్వీస్ అక్కడికి వెళుతోంది. అసీం మునీర్ టీం వెళ్ళింది, అక్కడ మిలిటరీతో మాట్లాడింది, అక్కడికి వెళుతోంది, అక్కడ ప్రభుత్వంతో మాట్లాడుతోంది. సో ఏదో ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది అనేది అక్కడ వినిపించడమాట. ఇది దాదాపుగా గత నెలన్నర కాదు కానీ గత ఏడాదిన్నరగా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భం. సో ఇటువంటి తరుణంలో ఇక్కడ పాకిస్తాన్ పాత్ర కనిపిస్తోంది. చైనా అక్కడ ఏమనాలి, చిట్టగాంగ్లో చైనా వ్యాపార కార్యకలాపాల నేపథ్యంలో చైనా ప్రాబల్యం కూడా కనిపిస్తోంది. దాంతోపాటు అమెరికాకి సంబంధించి కూడా పాత్రను కొట్టిపారేయలేం. వీటన్నిటికీ తోడు మహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి ఏమన్నాడు, అక్కడ ఆ ప్రాంతాన్ని నేను మర్చిపోయాను, మనం మాట్లాడుకుంటున్నాయి పైన నేను నీకు క్యారిడోర్ వేసేస్తాను, నేను బంగ్లాదేశ్కి గార్డియన్గా ఉంటానని చెప్పుకొచ్చాడు. సో ఇటువంటి సందర్భాల్లో, సో ఇటువంటి క్రమాల్లోనే ఎటువంటి హెచ్చరికలు జారీ అవుతున్నాయి అక్కడ అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, ఇండైరెక్ట్గా ఒక మాట అంటున్నాడు కదా, ఈశాన్య రాష్ట్రాలను కట్ చేసేసి భారత్కి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాటే కదా. సో ఇటువంటి సందర్భంలో సిలిగురి క్యారిడార్, అమ్మయ్య గుర్తొచ్చింది, ఏంటి సిలిగురి క్యారిడార్ని కనుక భారత్తో కట్ చేసేస్తే ఇటు ఈశాన్య రాష్ట్రాలకి తెగిపోతుంది, ఈ సంబంధం తెగిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాట ప్రేలాపన పేలుతున్నారు. సో ఒక్కసారి చూడండి, ఇటు చుట్టూతో భారత్కి ముప్పుగానే ఉన్న వాతావరణం. ఎందుకు వాయువ్యం వైపు ఒక పాకిస్తాన్ మనకి తలనొప్పిగా మారింది, ఇటు ఈశాన్యం వైపు చైనా, నైరుతి వైపు అనుకున్నా లేకపోతే తూర్పు వైపు అనుకున్నా బంగ్లాదేశ్, కిందన చూసుకుంటే పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉన్నాయి. శ్రీలంక మనకి ప్రస్తుతం అంత ఇబ్బందికరంగా అంతగా కనిపించకపోయినప్పటికీ. సో ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య భారత్ ఈరోజు ఎదురొడ్డుతోంది. అందుకే ఐఎన్ఎస్ అరిఘాత్ సంబంధించి ఆ సబ్మరైన్ ద్వారా K4 మిసైల్ని ప్రయోగించడం అనేది భారత్కి అత్యంత కీలకం. అంటే సబ్మరైన్స్ అనేవి ఎంతలా తన ప్రయాణాన్ని దాంతోపాటు తన సత్తాన్ని చూపించగలమనేది భారత్ కూడా వ్యూహాత్మకంగా వెళుతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ని మీరు ఇంకా గమనిస్తే కనుక నిన్న వీళ్ళు ఏమంటారు, పోకింగ్ అంటూ ఉంటారు కదా ఇంగ్లీష్లో పదాన్ని, అంటే రెచ్చగొడుతూ ఉంటారు. పాకిస్తాన్ రెచ్చగొట్ట వ్యాఖ్యలే చేస్తుంది, భారత్ యుద్ధానికి సిద్ధం కావాలి అనే టైప్లో. ఒకవేళ బంగ్లాదేశ్ని ఏమంటే కనుక మేము కూడా రంగంలోకి దిగుతాం అనేది పాకిస్తాన్ మాట. ఇదేకంగా పిఎంఎల్ఎన్ అంటే నవాజ్ షరీఫ్ పార్టీ, ప్రస్తుతం ప్రధాని షహబాజ్ షరీఫ్ పార్టీలో ఉన్న ఒక యూత్ లీడర్, వాడు కూడా మాట్లాడేస్తున్నాడు అక్కడికి. అది బంగ్లాదేశ్కి సంబంధించి, అది పాకిస్తాన్ బతుకు. వాడేమంటాడు,
బంగ్లాదేశ్ మీద కనుక దాడి చేస్తే మేము కూడా వస్తామని చెప్పి, అసలు ఎవడన్నాడని దాడి చేస్తాడని అనే మాటకు? సో అటువంటి పేటరేగిపోతున్న పాకిస్తాన్కి గొప్ప గుయ్యనలా సమాధానం చెప్పాలంటే ఇటువంటి ప్రయోగాలు సరిపోతాయి ఫస్ట్. సో దట్ మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి అక్కడ భారత వ్యతిరేక మాటలు మాట్లాడుతున్న హైదీ మరణిస్తే అతగాడి అంత్యక్రియలకు హాజరవుతాడు. బట్ అక్కడ అదే ప్రాంతంలో ఒక మైనారిటీ, హిందూ సంబంధించి ఒక మైనారిటీ వ్యక్తి దీపుదాస్ మరణిస్తే కనుక అక్కడికి వెళ్ళడు. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రెషర్ వచ్చిన తర్వాత అప్పుడు తన విద్యాశాఖ మంత్రి, లేకపోతే విద్యాశాఖ మంత్రి సలహాదారు ఏదో ఉంటుంది కదా వాళ్ళది, ఆయన పంపించాడు. సో ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఒక కీలకమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. సో ఇటువంటి తరుణంలో భారత్ వీళ్ళలా బాగటం లేదు. బహుశా సీరియస్ వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకోవాలేమో, ఎందుకంటే చౌహాన్ చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు. బహుశా సుదీర్ఘకాలం లేకపోతే వన్స్ యుద్ధం లాంటి పరిస్థితులు తలెత్తితే కనుక అవి కొనసాగే అవకాశం ఉంటుంది, ఆ యుద్ధం కొనసాగచ్చు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కోరుకోవటం లేదు, కానీ ఎందుకంటే ఇంతమంది పాత్ర కనిపిస్తోంది. అక్కడ ఐఎస్ఐని జొప్పించి అక్కడ అశాంతిని రేకెత్తిస్తున్న పాకిస్తాన్ పాత్ర కనిపిస్తోంది. ఈ కుట్ర కుతంత్రం వెనకాల అక్కడ రాజ్యంగా చెప్పుకొని వాళ్ళ పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కావాల్సింది ఇదే కదా, భారత్ని ఒంటరిని చేయాలి, ఏకాకిని చేయాలి, భారత్ మీద ప్రెషర్ని తీసుకొచ్చి ఇక్కడ అశాంతిని క్రియేట్ చేయాలనేది అగ్రరాజ్యం కుట్రలో భాగస్వామ్యంగా మాట్లాడుకుంటున్న సందర్భం. అట్ ద సేమ్ టైం చైనా, ఒకవేళ ఎందుకంటే చైనా ఎందుకు, ఒకవేళ చిట్టగాంగ్ని కనుక మనం కట్ చేస్తే, ఎందుకంటే అక్కడ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, దాదాపు 25 కిలోమీటర్ల ఎంతో, గట్టిగా మనం పట్టు బిగిస్తే ఆ ప్రాంతం చిట్టగాంగ్ వాళ్ళకి తెగిపోతుంది. చిట్టగాంగ్ కనుక ఇటు బంగ్లాదేశ్ నుంచి చిట్టగాంగ్ కనుక విడిపోయింది అనుకుందాం, ఇంకంతే సంగతులు. మనకి ఆర్థిక రాజధాని ముంబైగా మాట్లాడుకుంటాం. అయినప్పటికీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రతి రాష్ట్రం తనకి తాను ఎదురొడ్డి గెలవగలదు, ఆర్థికంగా బలపడగలదు. కానీ వాళ్ళకి పరిస్థితి అక్కడ అలా లేదు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంప్లీట్గా వాళ్ళకి చిట్టగాంగ్ బేస్డే. 90% వాళ్ళ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, దాంట్లో మెజారిటీ టెక్స్టైల్స్. సో ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇటు బంగ్లాదేశ్ కనుక ఇబ్బందికర వాతావరణానికి గురి చేసే ప్రయత్నం చేయాలనుకుంటే, బహుశా అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక బంగ్లాదేశ్ ఇంకో పాకిస్తాన్ అయిపోతుంది అక్కడ. సో ఈరోజు ఈ మిజైల్ పరీక్ష, K4 మిజైల్ పరీక్ష జరపడం ఐఎన్ఎస్ అరిహత్ నుంచి కీలకం కాదు, ప్రపంచ దేశాలకు సందేశం. అరే భయ్ హమారా పాస్ భీ హై దేఖలో అని చెప్పి, మా దగ్గర కూడా ఉంది, కాంత ఒకసారి చూసుకోండి అని చెప్పి. ఏకంగా 3500 కిలోమీటర్ల దూరం అండి. అంటే ఇక్కడి నుంచి వైజాగ్ అటు ఇటుగా, ఇక్కడి నుంచి వైజాగ్ అంత దూరం. వైజాగ్ దాదాపుగా ఒక 6 సార్లు వెళ్ళి వచ్చేయచ్చు. సో అటు ఇటుగా దాదాపుగా చైనా వరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది. పక్కనే ఉంది కదా, బంగ్లాదేశ్కి వచ్చేస్తే మూలపోతే చైనా తగులుతుంది ఇటు. సో ఇంకక్కడి నుంచి చూసుకున్న సందర్భంలో ఇటు పాకిస్తాన్దే అంతే. కాబట్టి ప్రపంచం ఆలోచించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పరిస్థితులు కాస్త చేయి దాటిపోతున్నాయనే ఆందోళన ఉంది. ఇటువంటి నేపథ్యంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయోగం భారత సత్తాను చూపించడమే కాదు, సైలెంట్గా ఉంటూనే ఎటువంటి సిచ్యువేషన్స్ని భారత్ ఎదుర్కోగలదని చెప్పి భారత్ తన సత్తాను చూపించిందన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ నేపథ్యంలో ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచే అవకాశం ఉంటుంది. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలను మీరే చూడండి. ఈరోజు ప్రయోగానికి సంబంధించి ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈరోజు ప్రయోగించిన ఆ మిసైల్ పరీక్ష ఐఎన్ఎస్ అరిహత్ నుంచి K4 మిసైల్ పరీక్ష జరిగింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.